హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతులకు ఇక రైతు బంధు, రుణమాఫీ, మహాలక్ష్మి స్కీము, రేషన్ కార్డు మరి ఏ రేషన్ కార్డు ఉండాలి, అలాగే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలని, ఈ పథకాల గురించి తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చని లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రైతులకైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు 9 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 9 కోట్ల అప్పు తీసుకొని ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క డబ్బులు కేటాయించడం జరిగింది. రైతులకు రుణమాఫీ డబ్బులైతే 2018, 2019 లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు రుణాలు తీసుకున్నారో వాళ్లకు వడ్డీ కట్టలేక క్రాప్ లోన్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తాము అనేసి ఒకే దఫా 2 లక్షలు చేస్తామని చెప్పడం జరిగింది. రైతు బంధు డబ్బులు 3 నుంచి 6 ఎకరాల వరకు అయితే ఇప్పుడైతే పడడం ప్రస్తుతానికి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 పత్రాలు, తెల్ల రేషన్ కార్డు, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరైతే దగ్గర పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక రైతు బంధు డబ్బులు అయితే ఇప్పుడైతే క్రెడిట్ అవుతున్నాయండి. ఇప్పుడు 30,000 నుంచి 45,000 వరకు ప్రతి ఒక్కరు ఆ 3-6 ఎకరాల వరకు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక మహాలక్ష్మి స్కీమ్ 2,500 కూడా రాబోతుంది. ఈ జనవరి 26న అమల్లోకి వచ్చింది. అలాగే ఇక ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా రావాలంటే మీ యొక్క గ్రామాల్లో పంచాయతీ ఆఫీస్ నుంచి ప్రూఫ్స్ తీసుకొని రావాలి. లోన్స్ అయినా ఏవైనా వాటికి వెంటనే ఇక తెల్లని రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మీకు అభయహస్తము రసీదు ఇవన్నీ కూడా చూయించాలి. కరెంట్ బిల్లు ఫ్రీ కూడా మీకు మెయిన్‌గా మాత్రం ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల తర్వాతనే మీకు బీసీ వాళ్ళకైతే రావడం జరుగుతుంది. గ్యాస్ 500 సిలిండర్ 90 లక్షల మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. 60 లక్షల మందికి శాంక్షన్. ఈ అన్ని పథకాలన్నీ కూడా మీకు ఈ ఫిబ్రవరి 2వ వారంలో ఖచ్చితంగా అయితే మీకైతే అమల్లోకి అయితే వస్తాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.